రాష్ట్ర విభజన తర్వాత ఒక్కసారిగా తాడికొండ నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని కేంద్రమైంది. తాడికొండ నియోజకవర్గంలో తుళ్ళూరు మండలం అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే పేరు. ఆ అమరావతి రాష్ట్ర రాజధాని మొత్తం తాడికొండ నియోజకవర్గంలో ఎక్కువగా ఉంది. కొంచెం తాడేపల్లి మండలంలో కొంత పార్ట్ ఉన్నా కూడా మంగళగిరి తాడికొండ నియోజకవర్గాల్లో రాజధాని కోర్ క్యాపిటల్ ఉన్నా కూడా 80% తాడికొండ నియోజకవర్గంలోనే ఉంది. ఈ నియోజకవర్గంలో తాడికొండ, తుళ్ళూరు, మేడికొండూరు, ఫిరంగిపురం 4 మండలాలు ఉన్నాయి. 2 మార్కెట్ యార్డులు, తాడికొండ, ఫిరంగిపురం 2 మార్కెట్ యార్డులు ఉన్నాయి. పూర్తిగా గ్రామీణ ప్రాంతం. రకరకాల కారణాల వలన జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అంశం తెరమరుగు కావడం, ఇటువంటి అంశాలన్నీ మనం ఈరోజు ప్రధానంగా సమీక్షించుకుందాం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రస్తుతం తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలో 2 ప్రధాన ప్రత్యర్థులు పోటీ పడుతున్నారు. ఒక తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ శాసనసభ్యుడు, గుంటూరు విభజించిన గుంటూరు జిల్లాకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి తెనాలి శ్రావణ్ కుమార్ అభ్యర్థిగా, అంటే తెలుగుదేశం పార్టీకి 2009 నుంచి ఆయన అభ్యర్థి పోటీ చేస్తూ ఉండగా, ఇటు వైసీపీ తరఫున సుచరిత, మేకతోటి సుచరిత, ఆమె గతంలో పత్తిపాడు నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ నేతలు ఆమెను ఇక్కడికి తాడికొండకి పంపించారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ జరుగుతుంది. ప్రధానంగా నియోజకవర్గాల పునర్విభజన తర్వాత తాడికొండ, ఫిరంగిపురం, మేడికొండూరు, తుళ్ళూరు ఈ 4 మండలాలతో ఈ నియోజకవర్గం ఉంది. 2009 నుంచి అంటే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఇప్పుడు శ్రావణ్ కుమార్ 4వసారి తాడికొండ నుంచి పోటీ చేయబోతున్నాడు. ఆయన 2014లో గెలుపొందాడు, 2009, 19లో ఓడిపోయాడు. విచిత్రం ఏంటంటే శ్రావణ్ కుమార్ ప్రతి ఎన్నికల్లో కూడా ఆయన మీద ప్రత్యర్థి మారుతూ వచ్చాడు. 2009లో టీడీపీ అభ్యర్థిగా శ్రావణ్ ఉంటే కాంగ్రెస్ అభ్యర్థిగా డొక్కా మాణిక్యవర ప్రసాద్. 2014లో టీడీపీ అభ్యర్థిగా శ్రావణ్ ఉంటే వైకాపా అభ్యర్థిగా క్రిస్టినా, అంటే ప్రజెంట్ జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నటువంటి క్రిస్టినా వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపారు. 2019లో శ్రావణ్ తెలుగుదేశం అభ్యర్థిగా ఉంటే ఉండవల్లి శ్రీదేవి, డాక్టర్ శ్రీదేవి వైకాపా అభ్యర్థిగా ఉన్నారు. 2024 జరగబోయే ఎన్నికల్లో శ్రావణ్ తెలుగుదేశం అభ్యర్థిగా 4వసారి తలపడుతూ ఉంటే ఆయన మీద సుచరిత ఇప్పుడు కొత్త అభ్యర్థి, అంటే 4 సార్లు 4 అభ్యర్థులు మారుతూ వచ్చారు. విచిత్రంగా ఇప్పుడు పోటీ పడుతున్నటువంటి సుచరిత, శ్రావణ్ కుమార్ ఇద్దరు 2009లోనే ప్రత్యక్ష ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేశారు. సుచరిత పత్తిపాడులో 2009, 14, 19 3 సార్లు, అంటే మధ్యలో ఒకసారి ఆమె డిస్క్వాలిఫై అయితే మళ్ళీ జరిగిన ఉప ఎన్నికను పరిగణలో తీసుకుంటే 4 సార్లు అక్కడ పోటీ చేసింది. అందులో 2009 తొలిసారే గెలుపొందగా 2019లో మళ్ళీ సెకండ్ హాఫ్లో గెలుపొంది జగన్ క్యాబినెట్లో నవ్యాంధ్రప్రదేశ్లో తొలి హోంశాఖ మంత్రిగా ఆమె చరిత్రకెక్కారు. ఆమె కొద్ది రోజులు మంత్రిగా పనిచేశారు. చరిత్ర స్వస్థలం ఫిరంగిపురం మండలం, 2006లో అక్కడ ఫిరంగిపురం జెడ్పీటీసీగా గెలుపొందారు. ఇలా రాజకీయ సమీకరణలతో వాళ్ళిద్దరూ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. శ్రావణ్ కుమార్ని పరిశీలిస్తే జిల్లా పంచాయతీ అధికారి, డిపిఓగా గుంటూరులో పనిచేశారు. చాలా నిజాయితీపరుడు. ఈ జిల్లా వాసులందరికీ తెలుసు. ఆయన చాలా సిన్సియర్ అయినటువంటి జిల్లా ఆఫీసర్గా చాలా పేరు తెచ్చుకున్నాడు. ముక్కుసూటి మనస్తత్వం, ఎక్కడా రాజీ పడ్డు, అవినీతి మరకలు లేని నీతివంతమైన పాలన అందిస్తాడు. ఆయన ఒక 5 సంవత్సరాలు 2014-19లో అంటే నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసనసభలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. అప్పట్లో రాజధానికి సంబంధించిన సేకరణ మొత్తం శ్రావణ అధ్యక్షతన జరిగిన వ్యవహారాల్లో జరిగింది. ఎక్కడా కూడా సాక్షి దినపత్రిక కానీ, వైకాపా నేతలు కానీ, జగన్ ప్రభుత్వం కానీ శ్రావణ్ కుమార్ పేరు ఎక్కడ ఇరికించాలన్నా కూడా భూతద్దవే చూసినా కూడా ఆయన పేరుని ఎక్కడా ఇరికించలేకపోయారు. అంత నీతివంతమైనటువంటి నేతగా అక్కడ గుర్తింపు పొందారు. ఏ రోజు కూడా శ్రావణ్కి సీట్ రాదు అనేటువంటి అనుమానం లేదు. అయితే ప్రత్యర్థులు కొంతమంది ఆయన్ని ఎంపీకి పంపుతారు, లేకపోతే ఆయన ప్రతిపాడేసి ఇక్కడ వేరే వాళ్ళకి ఇస్తారు. ఇటువంటి అంటే రాజకీయాల్లో ఆశావాహులు రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు. దానిలో భాగంగానే కొన్ని వచ్చినాయి. కానీ ఆయన మాత్రం ఎప్పుడు తనకు సీటు గురించి ఆలోచించే అవసరం లేదని తన పని తాను చేసుకుంటా పోతా జిల్లా అధ్యక్షుడిగా కూడా నిజాయితీగా పనిచేస్తా 5 ఏళ్ల పాటు రాజధాని అమరావతిలో కేంద్రంగా జరుగుతున్నటువంటి ఉద్యమానికి అండగా ఉండి తర్వాత రాజధాని రైతులు
దేవస్థానం, న్యాయస్థానం టు దేవస్థానం అని తిరుపతి యాత్ర పెట్టినప్పుడు కూడా ముందుండి నడిపి మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రధానంగా మంగళగిరి, తాడికొండలో 3 రాజధానుల అంశం తెర మీదకి వచ్చినాక ఆ ప్రాంతాల్లో భూములు ఇచ్చినటువంటి రైతులు, ఆ ప్రాంతాల్లో రాజధాని వలన రేట్లు పెరిగి ధరలు పెరిగినటువంటిది, ఒకసారి రాజధాని తరలింపనాక రేట్లు తగ్గిపోవడం, ఇవన్నీ చూసిన తర్వాత అసలు అసలు రాజధాని వ్యవహారం ముందు ఎన్నికల ముందు ఇక్కడే ఉంటుందని చెప్పినటువంటి జగన్ ఈ విధంగా చేయడం వల్ల మనం ఆస్తుల విలువలు తగ్గాయనే అసంతృప్తి ఎక్కువగా ఉంది. దీంతో వైకాపాకు సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కూడా ఆ ప్రాంతంలో, ఆ 2 నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్థులను వ్యతిరేకిస్తున్నారు. రాజధాని చివరికి 3 రాజధానులకు మద్దతు ఇచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా ఆ పార్టీ నాయకత్వాన్ని విభేదించి బయటకు వచ్చి నేను మీ పొరపాటు చేశాను, మీ రైతులకు అన్యాయం చేశానని చెప్పి నేరుగా అక్కడ చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిలో అంటే ఉద్దండరాయని పానాలు కింద నందిగం సురేష్ బాపట్ల ఎంపీగా ఉన్నా ఆయన బాపట్ల నియోజకవర్గం పర్యటించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేదు. ప్రధానంగా ఇక్కడే ఉండి కృష్ణానది తీర ప్రాంతంలో ఉన్నటువంటి తుళ్ళూరు మండలం, అటు తాడేపల్లి, ఇటు ఈ ప్రాంతంలోని తాడికొండ నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా, ఇసుక మాఫియా పెంచి పోషించారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈరోజు ఈ వైకాపా నేతలకు శాపాలని. రాజధాని రైతులకు చేసే పోరాటం లేదా ఎస్సీ రైతుల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తే హైకోర్టు చీవాట్లు పెట్టింది. ఒక సందర్భంలో రాజధాని రైతులు, మహిళలు ఉద్యమాలు చేస్తుంటే పోలీసులు డ్రోన్లతో ఫోటోలు తీసి వాళ్ళని అవహేళన చేయటం, ఆ తర్వాత వాళ్ళ మీద కనకదుర్గ గుడికి వెళ్తా ఉంటే పొంగళ్ళతోటి వాళ్ళని అసభ్యంగా దూషించడం, మహిళల్ని కించపరచడం, ఇట్లా రకరకాల ఈ రాజధాని భూములు, మనం రైతులు ఈ భూములు ఇచ్చాము, పిల్లలకి ఏమీ లేదు, రాజధాని తరలిపోతుంది అనేటువంటి ఆ దిగులు, ఆవేదనతో సుమారు 200-300 మంది రైతులు గుండెకి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రాజధాని ప్రాంతంలో వైకాపాకి శాపాలుగా మారుతూ ఉన్నాయి. దీంతో ఇక్కడ ఎన్నికలు అనేది మాత్రమే తప్ప పెద్దగా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా లేని పరిస్థితి ఉంది. రాజధాని ప్రాంతంలో ప్రజల తీర్పుకు భయపడే కల్లూరు, తాడికొండ ఈ 2 మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను బాయ్కాట్ చేసి ఎన్నికలు జరపకుండా, ప్రభుత్వం ద్వారా జరపకుండా వాయిదా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొండవేడి వాగు ముంపు నివారణ కోసం ప్రత్యేకంగా ప్రాజెక్టు టేకప్ చేసి ఆ నీళ్లని పక్కకు తరలిస్తే ఆ ప్రాజెక్టు చివరి దశలో దాన్ని పూర్తి చేయకుండా ఆ కొండవీడి ముంపు రాజధాని ముంచేస్తుంది అని చెప్పినటువంటి కుటిల పన్నాగాలు కూడా వైకాపా నేతలు చేశారు. వాటన్నిటినీ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇవన్నీ వాళ్ళకి శాపాలుగా మారి అక్కడ అసలు అభ్యర్థి దొరకని పరిస్థితిలో సుచరితని సరే అన్నాళ్ళు పార్టీలో ఉన్నాం, గెలిచినా ఓడిపోయినా పోటీ చేయాల్సిందే అనే ఉద్దేశంతో ఆమె పోటీ చేస్తుంది తప్ప ఇక్కడ ఎటువంటి అభూతంగా ఎటువంటి మార్పులు చేర్పులు వచ్చి ఆమె మళ్ళీ గెలిచి అసెంబ్లీకి పోతాం అనేటువంటిది వాళ్ళకు కూడా లేదు. అసలు ఈ ఎట్టి పరిస్థితిలో ఇక్కడ మెజార్టీ అనేది దాదాపు 30,000 పైన మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2019లో ఒక్క ఛాన్స్ అనే పేరుతో జరిగినటువంటి సునామీలో కూడా తుళ్ళూరు మండలంలో టీడీపీ అభ్యర్థికి సుమారు 7,000-9,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇప్పుడు ఈ పరిస్థితిలో అసలు ఊహించరాని విషయం. కరెక్ట్గా 3 రోజుల క్రితం 3 రాజధానుల పేరుతో దాదాపు 3 సంవత్సరాలు నడిపినటువంటి టెంట్ పీకేశారు 3 రోజుల క్రితం. ఎందుకంటే దానికి డబ్బులు ఇచ్చి ప్రోత్సహించినటువంటి నేతలు ఎన్నికల కోడ్ను దృష్టిలో పెట్టుకుని డబ్బులు పంపలేకపోవడంతో దాని నిర్వాహకులు దాన్ని పూర్తిగా తీసేసి అమరావతి రాజధాని మీకు కట్టుబడి ఉన్నామనేటువంటిది బేషరతుగా చెప్పి తెలుగుదేశంలో జరిగినటువంటి సంఘటన కనపడతా ఉంది. ఇటువంటి అన్నిటి మనం పరిగణలో తీసుకుంటే ఒకవైపు ఉండవల్లి శ్రీదేవి పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏడాది పాటు అధికార పార్టీ మీద, ప్రభుత్వం మీద, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ, బాపట్ల ఎంపీగా ఉన్నటువంటి నందిగం సురేష్ అటు పార్టీ నేతల మీద చేసినటువంటి ఆరోపణలు, వాటిని అడ్రస్ చేయలేక గవర్నమెంట్ అనేక ఇబ్బందులు పడింది. వీటన్నిటిని పరిగణలో తీసుకుంటే శ్రావణ్ కుమార్ గెలుపు అనేది పెద్ద లెక్కలోని అంశం కాదు. ఒకవైపు ప్రతిపక్షం అంటే ఇప్పుడున్న అధికార పక్షం ప్రధానంగా తాడికొండ నియోజకవర్గంలో 3 రాజధానుల అంశాన్ని అడ్రస్ చేయలేక 5 ఏళ్ల పాటు మీరు ఈ ప్రాంతంలో ఏం చేశారంటే సమాధానం చెప్పలేక ఒకవైపు ప్రజావేదికను కూల్చిపారేసి ఏం సాధించారు మీరంటే సమాధానం చెప్పలేని పరిస్థితిలో వైకాపా నేతలు ఉన్నారు. ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి. గతంలో ఎంపీగా పోటీ చేసినటువంటి మోదురు వేణుగోపాల్ రెడ్డి ఆ పార్టీలో ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి. కొత్తగా కిలార్ రోసయ్య ఎంపీ అభ్యర్థిగా, సుచరిత ఎమ్మెల్యే అభ్యర్థిగా, అంటే 2019లో వైకాపాకి ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా
వేణుగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీదేవి ఉంటే ఇప్పుడు వాళ్ళిద్దరి స్థానంలో కొత్త వాళ్ళు వచ్చారు. దీంతో రకరకాల సమీకరణలు ఎన్నున్నా కూడా తెలుగుదేశం అభ్యర్థి శ్రావణ్ సునాయాసంగా గెలుస్తారు. అంటే ఉమ్మడి జిల్లాలో పరిగణలో తీసుకుంటే గతంలో పత్తిపాడు నుంచి ప్రాతినిధ్యం వహించినట్టు కిషోర్ బాబు ఫస్ట్ హాఫ్ అంటే విశ్రాంతికి ముందు, విశ్రాంతి తర్వాత నక్కానంద్ బాబు మంత్రులుగా చేశారు. దాన్ని పరిగణలో తీసుకుంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో సీనియర్గా శ్రావణ్కి రాజధాని కేంద్ర ఎమ్మెల్యేగా మంత్రిగా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు కూడా చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా రాజధాని ప్రాంతంలో శ్రావణ్ కుమార్ గెలుపు అనేది నల్లేరు మీద నడకే అనేటువంటిది స్పష్టమైపోయింది.